ఈ కార్ వచ్చేసి MG TD రోడ్స్టర్ 1300cc కారు. 1950 నుంచి 1953 దాకా దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేశారు. అండ్ చెప్పా కదా ప్రాపర్ మోరీస్ గెరాజ్ కార్ అంటే ఇది. అండ్ ఒక్కసారి చూడండి, ఇక్కడ ఇంకా వాళ్ళ లేబుల్స్ కూడా వేశారు 2019లో 20లో ఎట్లా ఉంది అనేవి. వాటితో పాటు ఈ కార్ వచ్చేసి చెప్పగా 1300cc అండ్ 52 హార్స్ పవర్ అన్నమాట దీని ఇంజిన్ కెపాసిటీ. అండ్ 4 సిలిండర్ ఇంజిన్, అప్పట్లోనే 4 సిలిండర్ ఇంజిన్, పెట్రోల్ ఇంజిన్ అండ్ 4 గేర్తో వచ్చేది కారు. అప్పట్లో చాలా వరకు కారు 3 గేర్స్ ఉండేవి, బట్ ఇది 4 గేర్తో వచ్చింది. అండ్ బ్యూటిఫుల్ కారు, ఇంత బ్యూటిఫుల్గా ఉంచుండి. ఆస్టిన్ చూసాం మనం, ఇంచుమించు అదే టైప్ ఆఫ్ బాడీ స్టైల్స్, అప్పటి కార్లన్నీ కూడా అదే టైప్ ఆఫ్ బాడీ స్టైల్స్లో ఉండే. అండ్ ఇక్కడ రేడియేటర్కి నీళ్ళు పోయడానికి ట్యాంక్ అనమాట MG. మోరీస్ కూడా చూసాం కదా మనం లాస్ట్ వింటేజ్ షోలో మోరీస్ అనే కార్ చూసాం, అదే మోరీస్ వీళ్ళకి కూడా సంబంధించింది అనమాట. ఇక్కడ నుంచి అది మోరీస్ గెరాజెస్ అని పేరు మారింది. మోరీస్ అనే ఆయన దీన్ని స్థాపించాడు. సో ఇంగ్లాండ్ బేస్డ్ కంపెనీ. బ్యూటిఫుల్ కార్ రోడ్ స్టార్. మనము ఇంతకుముందు ఫోర్డ్ చూసాము, అలాంటివే ఫెండర్స్ కూడా సేమ్ అలాగే ఉన్నాయి. ఇండికేటర్ లైట్స్ ఆర్ పార్కింగ్ లైట్స్, అప్పట్లో ఇండికేటర్ లైట్స్ ఉండేవి కాదు, హెడ్ లైట్స్, రౌండ్ హెడ్ లైట్స్. అండ్ బంపర్ చూసారు కదా, అప్పుడు స్టీల్ బంపర్సే ఉండేవి అన్నీ కూడా. అండ్ విండ్షీల్డ్ చిన్న వైపర్స్, చిన్న విండ్షీల్డ్, రేర్ మిర్రర్స్, ఫ్రంట్ సైడ్ డోర్ ఇటు నుంచి ఓపెన్ చేయాలి. ఓపెన్ టాప్ అంటే కన్వర్టబుల్, అప్పట్లో ఇది కన్వర్టబుల్. అండ్ 2-సీటర్ కారు 1300cc 56 హార్స్ పవర్, మోస్ట్లీ 52 నుంచి 56 హార్స్ పవర్. సో రైట్ సైడ్ డ్రైవింగ్, అఫ్ కోర్స్ ఇంగ్లాండ్కి సంబంధించింది కాబట్టి మైల్స్ పర్ అవర్స్, స్పీడోమీటర్ ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి. హెడ్ లైట్స్ మోస్ట్ ప్రాబబ్లీ అవన్నీ ఉన్నాయి. అండ్ ఎస్ క్లచ్, బ్రేక్, 3 యాక్సిలేటర్ 3 ఉన్నాయి. ఇట్స్ మాన్యువల్, 4 గేర్ చెప్పాను కదా ఆల్రెడీ. లెదర్ సీట్స్ అండ్ స్పేర్ వీల్ ఇక్కడ ఉంది. అండ్ ఫుట్ బోర్డ్ కొంచెం నాకు తెలిసి ఖచ్చితంగా రీడన్ చేశారు, పెయింట్ కానీ వర్క్స్ కానీ ఖచ్చితంగా రీడన్ అయినాయి. డాష్ బోర్డ్ మొత్తం కూడా వుడెన్ ఫినిష్, అప్పట్లో వుడ్ వాడితే లగ్జరీ కింద లెక్క అనమాట. సో హ్యాండిల్, గ్రాబ్ హ్యాండిల్ ఇక్కడ ఉంటుంది, చిన్న మోటార్ ఉంది వైపర్స్కి, బుడ్డి వైపర్స్. అప్పటి కాలం మోస్ట్లీ అవి మాత్రం స్టాక్ వే అనుకుంటా. రేర్ వ్యూ మిర్రర్ చూడండి ఎట్లా ఉందో, కింద ఉంది, డాష్ బోర్డ్ మీద పెట్టాడు. అండ్ చిన్న బాక్స్, గ్లవ్ బాక్స్, ఇవన్నీ కూడా స్విచెస్ అనుకుంటా. బ్యాటరీ లెవెల్ అవన్నీ కూడా ఉంటున్నాయి. అండ్ లెదర్ సీట్స్ మైట్ బి ఖచ్చితంగా రీడన్ చేశారు. అండ్ ఇది కన్వర్టబుల్, సో ఇక్కడ నుంచి మనం దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు, ఓపెన్ టాప్. అండ్ దిస్ స్టీరింగ్, నాకు తెలిసి స్టీరింగ్ కూడా వుడ్తో ఉంది, వుడెన్ స్టీరింగ్, 3 స్పోక్, MG లోగో, ఫ్యూయల్ గేజ్, RPM మీటరు, ఇక్కడ వెదర్, ఇంజన్ ఆయిల్ ఎంత హీట్ ఉందనేది ఇక్కడ చూపిస్తుంది. హ్యాండ్ బ్రేక్, స్టీల్ క్యారియర్, ఫ్యూయల్ ట్యాంక్ వెనకాలే ఉంది. ఇక్కడ నుంచి యాక్చువల్లీ పాత కార్లకు ముందు ఉంటుంది, బట్ ఇక్కడ ఉంది ఫ్యూయల్ ట్యాంక్. ఇది ఫ్యూయల్ ట్యాంక్. బ్రిటిష్ ఫ్లాగ్ చూసారా, అప్పుడు బ్రిటన్ కిందే ఉండేది కదా ఇంగ్లాండ్ అంతా కూడా. ఇంగ్లాండ్, ఒక పార్ట్ ఆఫ్ వేల్స్, ఇవన్నీ కూడా బ్రిటన్ కింగ్డమ్ కింద ఉండేది. సో ఒరిజినల్ అప్పటి ఫ్లాగ్. అండ్ టైర్స్ అఫ్కోర్స్ ఇప్పటికి కొత్త టైర్లు వేశారు, బట్ స్టీల్ హబ్, స్టీల్ రిమ్స్. సస్పెన్షన్ యాక్చువల్లీ చెప్పాలి, అప్పట్లోనే ఇది ఇండిపెండెంట్ సస్పెన్షన్ అన్నమాట. అంటే ఫ్రంట్ ఇండిపెండెంట్, ఇది సపరేట్, అది సపరేట్, రెండు ఒకటి అప్పైన ఒకటి కిందకు ఉన్నా సరే ఒకటే లెవెల్లో ఉండేవి. అదే లీవ్స్ కామన్ సస్పెన్షన్ అయితే ఇట్లా వంగుతాయి అనమాట, పైకి వెళ్ళింది అనుకో ఒక టైరు, ఆ టైరు ఇట్లా బెండ్ అవుతాయి అనమాట రెండు. అట్లా కాకుండా ఇది ఏంటంటే ఇండిపెండెంట్ సస్పెన్షన్. అప్పట్లోనే ఆ టెక్నాలజీ ఉంది. అంటే ఈ టైర్ ఇట్లా పైకి లెగిస్తే ఇట్లాగే వెళ్తుంది, స్ట్రైట్గా ఈ టైర్ ఇట్లాగే వెళ్తుంది. బట్ వెనకాల మాత్రం లీవ్ స్ప్రింగ్ సస్పెన్షన్. అండ్ చెప్పారు కదా 4 స్పీడ్, అప్పట్లో 4 స్పీడ్ అనేది చాలా రేర్ టెక్నాలజీ అనమాట. 3 స్పీడ్లే ఉండేవి. అండ్ ఇది స్పోర్ట్స్ కార్ కింద లెక్క ఇంచుమించు, TD రోడ్ స్టార్ పేరు. అండ్ క్రోమ్ ఇంపార్టెన్స్, లగ్జరీ కార్స్ అంటే క్రోమ్ యాక్చువల్లీ చాలా ఎక్కువ ఉంటుంది. ఎంత క్రోమ్ ఉందో దీంట్లో చూడండి. హెడ్ లైట్స్ కంప్లీట్ అవుట్ సైడ్ మొత్తం రింగ్ మొత్తం కూడా క్రోము, దానికి పెట్టిన హోల్డర్స్ కూడా క్రోము, ఈవెన్ పార్కింగ్ లైట్స్ మొత్తం క్రోమ్. బంపర్ ఆబ్వియస్లీ క్రోమే కంప్లీట్గా. గ్రిల్ చూడండి ఎంత క్రోమ్ ఉంది. అండ్ బానెట్ మీద నుంచి ఒక లైన్ వచ్చింది, క్రోమ్ అట్లా వెళ్ళింది. ఇక్కడ నుంచి ఎయిర్ టేక్ అనమాట. అండ్ విండ్షీల్డ్, మొత్తం విండ్షీల్డ్ చుట్టూ క్రోమ్. మెయింటైన్ చేయడం బాగా మెయింటైన్ చేశారబ్బా. అండ్ హ్యాండిల్స్ క్రోమ్ చూడండి. అండ్ ఇక్కడ నుంచి చూడండి స్పాట్స్, అంటే మైట్ బి కవర్ మనం క్లోజ్ చేసిన తర్వాత వాటిని పెట్టుకోవడానికి ఒక చిన్న స్క్రూ సిస్టమ్ ఉంది. అండ్ ఈ స్క్రూస్ కూడా మంచి క్రోమ్, అంటే ప్రాపర్ క్రోమ్ అనమాట. అంత బాగా మెయింటైన్ చేశారు. అండ్ వింజెస్ చూడండి క్రోమ్ బయటికి కనిపిస్తున్నాయి. ఈవెన్ ఇక్కడ కూడా క్రోమ్ యూస్ చేశాడు ఫుట్ బోర్డ్ మీద. అది ఎక్కి కొంచెం మరి అరిగిపోయినట్టుంది.
అండ్ ఆబ్వియస్లీ ఫ్యూయల్ ట్యాంక్ చుట్టూ క్రోమ్ అంతా కూడా. నెంబర్ ప్లేట్కి లైట్ ఉంది, ఆ లైట్కి క్రోమ్. టెయిల్ ల్యాంప్స్ చుట్టూ క్రోమ్. ఎంత వాడాడో చూడండి. సో అప్పుడు క్రోమ్ ఎంత వాడితే అంత బ్యూటీ. ఇదంతా కూడా స్టీల్ క్రోమ్తో ఉంది. సో ఎంత క్రోమ్ వాడితే మనకి అంత బ్యూటీ వస్తుంది అండ్ అంత రిచ్ అనమాట బేసికల్లీ. అందుకే క్రోమ్ ఎక్కువ వాడేవాళ్ళు. తర్వాత మనకి స్పోర్టీ ఉండాలని చెప్పని మ్యాట్ ఫినిష్కి వచ్చారు.